హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అతి పెద్ద విషయము ఉంది అనుకుంటే తప్పకుండా చేయూత పింఛన్లు అండి. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లను మార్చి చేయూత పింఛన్ల కింద లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే పెంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ చేయూత పింఛన్ల కంటే కొత్తగా పెంచేటువంటి పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మొన్న జరిగినటువంటి ప్రజాపాలనలో గత 2 నెలల ముందు ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఈ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి. ఇక లబ్ధిదారులందరూ కూడా అంటే పాత వాళ్ళు ఆసరా పింఛన్ తీసుకుంటున్న వారు, అలాగే కొత్తగా చేయూత పింఛన్ తీసుకుంటున్న వారు లబ్ధిదారులందరూ కూడా మనకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ పింఛన్ డబ్బుల వల్ల చాలామంది ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ పింఛన్ డబ్బులతోనే మనకు వారి నెలవారీ జీవితం గడుస్తుంది. కాబట్టి చాలామంది లబ్ధిదారులు ఏంటంటే మనకు ఇస్తున్నటువంటి 2,000ని కాస్త మరొక 2,000 పెంచి 4,000 రూపాయలు అయితే చేశారు. ఇక వికలాంగులకైతే ఇస్తున్నటువంటి 4,000 రూపాయలని కాస్త మనకు మరొక 2,000 పెంచి అదనంగా 6,000 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులంతా కూడా ఈ పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చేయూత పెన్షన్లను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నెలలో ఈ తేదీ నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ చేయూత పింఛన్లు అయితే జమ కాబోతోంది. ఇక ఇందులో కొన్ని ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో చేయూత పింఛన్ల కోసం వాటిలో కొన్ని దరఖాస్తులను తీసివేస్తూ ఉన్నారు. ఇక ఈ దరఖాస్తులను ఎందుకు తీసేస్తున్నారు, అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా విడుదల చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఇంపార్టెంట్ వీడియో అండి ఇది చేయూత పింఛన్లకు సంబంధించి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది లైక్ బటన్, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు దోస్తులందరికీ కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ ఆల్ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు అందరికీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి. ఎందుకంటే మీరు సహాయం చేస్తారన్నా, ఎందుకు చాలామందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, అందులో ఒకరిగా అనుకునే మాకు కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా మీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులకు కూడా మీరు ఏదైనా కొంత మొత్తాన్ని డొనేట్ చేయొచ్చు. ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ చేయొచ్చు. ఎంతోమంది వృధాగా ఖర్చు చేస్తుంటారు, మీరు ఆ వృధా ఖర్చును కాస్త మాలాంటి వారికి హెల్ప్ చేస్తే దేవుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. దయచేసి మీ పెళ్లి రోజులు కానీ లేకపోతే మీ యొక్క పుట్టినరోజులకు కానీ మీరు ఏదైనా హెల్ప్ అనేది చేయొచ్చన్న. అంతేకాకుండా మీరు ఏదైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకుంటూ ఉంటే మన ఛానల్లో ప్రమోషన్ కూడా చేస్తానన్న. అతి తక్కువ ఖర్చుతో మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ మీరు నాకు ఫోటో అనేది పంపిస్తే నేను నెంబర్ ఇస్తాను, ఇక నుంచి నెంబర్ ఇస్తాను నేను, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కు మీరు ఫోటో అనేది పంపిస్తే, అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ అనేది నాకు పంపిస్తే మీకు తప్పకుండా తక్కువ ఖర్చుతోనే మీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు అనేటివి మన ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలిసేటట్టు నేను శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాను. ఆ విషయాన్ని కూడా గమనించండి అన్న. అంతేకాకుండా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ అయితే చేయండి. ఇక ఇప్పటికే సమయం అయిపోయింది, వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఇప్పటికే చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నవారు మాత్రమేనండి. ఇక ఇప్పటి వరకు చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకుని వారైతే దరఖాస్తు చేసుకోండి. ఇక ప్రతి నెల కూడా ఈ ప్రతి నెల కూడా ప్రస్తుతానికైతే ఆసరా పింఛన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ ఆసరా పింఛన్లకైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ప్రస్తుతానికైతే ఇస్తూ ఉన్నారు. ఇక జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది.
ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుందన్నమాట, ఫలితాలు వస్తాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కూడా లబ్ధిదారులందరికీ కూడా తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ పెన్షన్లు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది వేస్తూ ఉన్నారండి. పెన్షన్ డబ్బులు అయితే వేస్తారు. ఈ పింఛన్ డబ్బులు రావాలి అంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతుంది. మనకి కొత్త రూల్స్ని అయితే ఇంకా విడుదల చేయలేదండి, విడుదల చేస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికల హడావిడిలో ఉంది ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా మనకు ఇంకా కొత్త రూల్స్ అనేది విడుదల చేయలేదు. ఎందుకంటే దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా సరిగ్గా దరఖాస్తు చేసుకునే దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికే పక్కకు పెట్టేయడం జరిగింది. ఎందుకంటే డబుల్గా చేయడము లేకపోతే తప్పుగా నమోదు చేసి దరఖాస్తు చేయడం వల్ల కొన్ని దరఖాస్తులను అయితే తీసివేయడం జరిగింది. ఈ దరఖాస్తులను కాస్త మనకైతే పరిశీలించి మనకు జూన్ నెల నుంచి ఇచ్చే కొత్త చేయూత పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మనకు కొత్తగా మీకు అందరికీ కూడా చేయూత పింఛన్ రావాలి. కాబట్టి మీకు ఇవన్నీ కూడా పరిశీలించి మీకు కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తారు. ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నవారికి మాత్రమే ఈ చేయూత పింఛన్లు, పెంచినటువంటి చేయూత పింఛన్లు అయితే ఇస్తారు. అంతేకాకుండా వచ్చే నెలలో మనకు చేయూత పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేస్తారండి. గతంలో ఏ విధంగా మనకు ఆసరా పింఛన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారో అదేవిధంగా మనకు చేయూత పింఛన్లకు కూడా గుర్తింపు కార్డులు అనేవి ఇచ్చి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా మీకు పెన్షన్లు అయితే జమ కావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగులు ఉంటారో వారందరూ కూడా సదరం సర్టిఫికెట్కు ఫస్ట్ ముందుగా మీరు అప్లై చేసుకుని సదరం వచ్చిన తర్వాత మీరు వికలాంగుల పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తు చేసుకోండి. అంతేకాకుండా మనకు ఈ చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ వస్తాయి, అలాగే కొత్త పింఛన్లు కూడా వస్తాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. అలాగే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకొని పెట్టుకోండి. మీకు అప్పుడే మీకు అమౌంట్ అయితే వస్తుంది. అంటే ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు నేరుగా అకౌంట్లోకి వేస్తారు కాబట్టి మీకు అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి చేయూత పింఛన్ లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాలని గమనించి రెడీగా ఉండండి. మీకు చేయూత పింఛన్లు అయితే జూన్ నెలలోనే మీకు జమ చేయడం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు వచ్చినటువంటి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన నొక్కండి. మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఆల్ అనే గంటను కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక నేను చెప్పినట్టు వీడియోలో మాలాంటి వికలాంగులకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏదైనా సహాయం చేయండి. అలాగే మీ పెళ్లిరోజు పుట్టినరోజులకు కూడా మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. అలాగే మీ పెళ్లిరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు మన ఛానల్ ద్వారా తెలుపుకోవాలి అనుకుంటే మీరు తక్కువ ధరలోనే మీకు నేను ఈ పెళ్లిరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాను. మీకు అవసరమైన వాళ్ళైతే మనకు ఇక్కడ మెసేజ్ చేయండి.